కెనడాకి విజిటర్ వీసా అప్లికేషన్ వేసేటప్పుడు ఒక విషయాన్ని మాత్రం మైండ్ లో పెట్టుకోండి. ఇక్కడ కెనడాలో ఉండే వాళ్ళకి మీరు విజిటింగ్ వీసా మీద రావడం వల్ల ఇన్కమ్ జనరేట్ అయ్యింది, 4 బిజినెస్లకి మనీ వస్తాయి అని చెప్పి చాలా మంది అప్లికేషన్ వేసేటప్పుడు ఈ ఇంపార్టెంట్ పాయింట్ ని మర్చిపోయి నార్మల్ గా విజిటింగ్ వేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, మీరు హౌస్ వార్మింగ్ ఫంక్షన్ చేసుకునేటప్పుడు, లేదు అంటే ఎమోషనల్ సపోర్ట్ కోసం అని చెప్పేసి విజిటింగ్ వీసా అప్లికేషన్ వేస్తుంటారు. అలా చేస్తే కన్ఫామ్ గా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే అవన్నీ ఇక్కడ జాబ్స్. ఇప్పుడు మీరు వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉంటే మీరు పేరెంట్స్ కావాలి అనుకుంటే అది కెనడాలో మిడ్ వైఫ్స్ అని ఉంటారు, ఆరు పర్సనల్ సపోర్ట్ వర్కర్స్ అని ఉంటారు. మీ పేరెంట్స్ ఇక్కడికి రావడం వల్ల వాళ్ళకి కొత్త జాబ్ వచ్చే అవకాశం కోల్పోతారు. సేమ్ ఎమోషనల్ సపోర్ట్ కి మీరు ఇండియా నుంచి పేరెంట్స్ ని తెప్పించుకోవాలనుకున్నా గానీ ఇక్కడ వేరే స్ట్రీమ్స్ లో వాళ్ళకి జాబ్స్ తక్కువ అవుతాయి అనమాట. సో ఆ రీజన్స్ పెట్టి మాత్రం మీరు విజిటింగ్ వీసాని వేయొద్దు. మీరు విజిటింగ్ వీసా వేసేటప్పుడు మీరు డీటెయిల్ ఐటనరీ ఇవ్వండి, ఎక్కడెక్కడికి తీసుకెళ్తారు, ఏ ప్లేసెస్ కి వెళ్తారు అని చెప్పేసి. సో అప్పుడు ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఓకే వీళ్ళు రియల్ గా కెనడా చూద్దామని వస్తున్నారు, ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, 4 జాబ్స్ వస్తాయి వీళ్ళు రావడం వల్ల అని చెప్పి మీకు విజిటింగ్ వీసా ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ విజిటింగ్ వీసా టాపిక్ మీద నేను 2 క్లియర్ వీడియోస్ చేశాను, ఒకసారి మీరు దాన్ని గో త్రూ అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను 100% ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.